అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1K సబ్స్క్రైబర్స్ అయ్యాయి కదా మన ఛానల్కి. సో దానికి మా హస్బెండ్ నాకు అప్రిసియేషన్గా ఇది నాకు ఇచ్చారనమాట. నేనేమో మీకు డెడికేట్ చేస్తున్నాను. ఏదైనా కూడా 1K అనేది 1 మిలియన్ అంత ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. 1 మిలియన్ అవ్వాలంటే ముందు 1K అవ్వాలి కదా. సో అందుకోసం అనమాట. ఏదైనా అచీవ్మెంట్ ఈజ్ అచీవ్మెంట్. బైండింగ్ మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని ఈ థ్యాంక్ యూలన్నీ మీకోసం అనమాట. చూపించు ఈ థ్యాంక్ యూలన్నీ మీకోసం. బాగున్నాయి కదా, చిట్టి చిట్టి లాలీపాప్స్ లాగా ఉన్నాయి. సో ఇంకా 1K థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఇంకొచ్చేసి మనము రెడీ అవుదాము. నేను ఇంకా రెడీ అవ్వడం, జస్ట్ స్నానం చేసేసాను అంతే. రెడీ అయ్యేసి కేక్ కటింగ్ చేసేసుకుందాం. ఇలాగా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1K ఫస్ట్ నాది ఒక అచీవ్మెంట్. చాలా మంత్స్ అయిపోయింది యూట్యూబ్ పెట్టిన తర్వాత కూడా, బట్ ఫైనల్లీ 1K రీచ్ అయ్యామన్నమాట. ఒక స్టెప్పింగ్ స్టోనే కదా. సో ఇందులో పాటైన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కేక్ విషయంకి వస్తే ఇలాగా సింపుల్గా 1/2 kg కేక్ అనేది అరుణే ఆర్డర్ పెట్టేశారనమాట. సో నేను యాక్చువల్గా వద్దు అన్నాను, బట్ చేసుకుందాము, సెలబ్రేషన్స్ మంచిదే కదా, 1K ఏం తక్కువేం కాదులే అని మోటివ్ చేసి ఇలాగా కేక్ అనేది ఆర్డర్ పెట్టేశారు. సో ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా మనకి, కేక్ చుట్టూరే తిరుగుతూ ఉంటారు. అసలు నేను కావాలని వద్దు అని చెప్తున్నాను. చూడండి ఎలా అసలు అంటుకుపోతుందో. పిల్లలు అంతే కదా, కొద్దిగానే నాకుదామని ట్రై చేస్తుంది. అసలు ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నా కూడా పిల్లలు అంతే. అసలు వాళ్ళు కానీ ఉంటే కేక్ చుట్టూ హచ్చుకుక్కలాగా తిరుగుతూనే ఉంటారు. అసలు మనం ఏ పని చేయమన్నా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అరుణ్ ఏంటి అంటే, ఇక్కడ మన ఛానల్లో ఏదైనా ప్లే చేద్దాము బ్యాక్గ్రౌండ్లో అన్నట్లు చూస్తున్నారు. నేను ఆ పేజ్కి ఇమేజ్ ఉంది కదా మన దానికి, ఆ ఇమేజ్నే ఉంచేసేయండి అని చెప్పానమాట. అది నా ఫేవరెట్ పిక్చరు. చిక్కీ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాము మేము ముగ్గురమే. కరోనా టైంలో ముగ్గురమే సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాం. పిక్ బాగుంది కదా. ఫైనల్గా ఇలాగా కేక్ కట్ చేద్దాము అని ఇంకా క్యాండిల్స్ అన్నీ కూడా ఇలాగా అంటించేస్తున్నాము. సో ఇంకా ఫొటోస్ తీసుకోవాలి కదా. మెమరీస్ అనేవి ఏంటి, ఫొటోసే కల్లోనే కదా మనకి ఉంటాయి. నాకు ఎందుకో ఈ వైట్ కలర్ డ్రెస్ అంటే చాలా బాగా నచ్చుతుంది. చిక్కీకి కూడా, అందుకే వైట్ కలరే వేశాను. మనకి ఫేవరెట్ డ్రెస్లు ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను. ఇంకా కేక్ కట్ చేసేద్దాం. చెప్పండి, హ్యాపీ బర్త్డే కాదు. థ్యాంక్ యూ. కొంచెమే నాకు పూస్తావా క్రీము? థ్యాంక్ యూ. అలాగే బతుకు. థ్యాంక్ యూ ఉదయ్. బర్త్డే నీకు నువ్వే కట్టి దారా, నువ్వు కూడా రారా. థ్యాంక్ యూ. అటు తిరుగు, అంకుల్ సైడ్ తిరుగు. రా ఇషాదా. తిను మా ఓనర్ వాళ్ళ పాప అనమాట. తనకి ఒక డౌట్ ఉంది, అడగనా అంటే సరే అడుగు అన్నాను. ఆ డౌట్ ఏంటో వినండి. నాదా ఇదిగో ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ పక్కన 0 అనేది వితిన్ 2 months లో రావాలి అనేది. హోప్ నెరవేరుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. కేక్ తినిపెట్టు. కేక్ పెట్టేసి అందరికి. ఇంకా అందరం కేక్ అనేది తినేసిన తర్వాత ఇలాగా సాంగ్స్ పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సాంగ్ ఏంటో గెస్ చేయండి.
ఇలాగ చాలాసేపు అసలు కిడ్స్ అయితే ఎన్ని సాంగ్స్కి డ్యాన్స్ వేశారో. యాక్చువల్లీ ఇది పెట్టాలి అంటే సాంగ్స్ పెడితే ఇంకా బాగుంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ మనకి కాపీ రైట్స్ ఉన్నాయి కదా, పెట్టాలి అంటే కొంచెం భయంగా ఉంది. ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కదా, దానికోసమని సాంగ్స్ అనేవి యాడ్ చేయలేను. ఈ సాంగ్ మీరు ఆల్రెడీ గెస్ చేస్తుంటారు. ఎస్, కరెక్ట్ అనమాట. కూర్చుని మడత పెట్టి అసలు పిల్లలకి ఎంత ఫేవరెట్ కదా ఇది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, మేమర్స్కి మొత్తానికి ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంది అంటే ఇది అందులో ఒకటి. ఇది కూడా ఉంటుందన్నమాట. పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో కదా. ఎనీవే, థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.